సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా. నేను నా కంట్రోల్లో లేను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రామా షక్కట తలాదియాల రెందానమా షకాల దియాన మందువాల పువ్వు పుష్పించబోతుంది. మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి అబద్ధపు ప్రవచనాలు. సో కేఏ పాలు రాజకీయాలను వదిలిపెట్టి రావాలని ప్రవచించాడు, కానీ కేఏ పాలు రాజకీయాలను వదిలిపెట్టి రాలేదు. కేసీఆర్ గెలవబోతుండు, నరేంద్ర మోడీ గెలవబోతుండు, జగన్మోహన్ రెడ్డి గెలవబోతుండు. ఇలా అనేకమైన అబద్ధాలు. ఖమ్మంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఐ క్యాన్సర్ రాబోతుంది, ఫ్లైట్ క్రాష్ కాబోతుంది. ఇలా కొన్ని వందల అబద్ధాలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఒకడు ప్రవచనము పలికితే అది ఖచ్చితంగా నెరవేర్పు జరగాలి. గ్రంథము అపోస్తులు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రవచనాలు పలకలేదు. క్రొత్త నిబంధన స్పష్టంగా ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా అందరు. మీరు ఆలోచన చేయండి. అపోస్తులు వారి బోధయందు ఎప్పుడు కూడా ప్రవచింపలేదు. వారు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. పౌలు తిమోతికి సమయమందు అసమయమందు ప్రకటించము అని చెప్పాడు. పౌలు తిమోతికి నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పాడు. అపోస్తులు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు, కానీ ఇటువంటి జ్యోతిష్యం చెప్పలేదు. మత్తయి సువార్త 24:23 ఆ కాలమందు ఎవడైనను క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు మాత్కార్యములను కనపరచెదరు. అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకే అనేకమైనటువంటి గొప్ప సూచక్రియలు మాత్కార్యాలు కనపరుస్తారని చెప్పాడు. అపోస్తుల బోధయందును సహాబా ఎడతెగకుండా ఉన్నటువంటి వారు. అపోస్తులు ఎప్పుడు కూడా ఇటువంటి మాయమాటలు, ఇటువంటి జ్యోతిష్యాలు, ఇటువంటి అబద్ధపు మాటలు, ఇటువంటి గారడి మాటలు పలకలేదండి. అమాయక ప్రజలను మోసం చేసి ఒక ఆటో డ్రైవరు కోట్ల రూపాయలు సంపాదించాడు. 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించాడు. ఈ యొక్క గారడి సీమోను సాతాను యొక్క ముద్దుబిడ్డ. మీరు ఆలోచన చేయండి. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ వ్యక్తికైనా కానీ తన మొదటి ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణంలో మీరు మరలా గెలవబోతున్నారు, లేదంటే మీ పార్టీ రాబోతున్నదని ఇలాంటి జ్యోతిష్యం చెప్పలేదు. ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాతాను సంబంధి, దుష్టుడు. ఈ దుష్టుడు చెప్పినటువంటి ఏ ప్రవచనము నెరవేర్పు జరగలేదు. కేఏ పాలును పిలిచాడు, ప్రవచిస్తున్నాను కేఏ పాలు రా అని చెప్పాడు. ప్రవచనం నెరవేర్పు జరగలేదు కదా. కేఏ పాలు రాజకీయాల్లో తిరుగుతాడు.
సో ఇలాంటి మాయల ఫకీరు గారడి సీమోను ఒక ఆటో డ్రైవరు అమాయక ప్రజలను మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. హిందువులు డేరాబాబా లాంటి వాళ్ళు, సాయిబాబా లాంటి వాళ్ళు అమాయక ప్రజలను ఎలా మోసం చేసి సంపాదిస్తారో, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని అనేకమైనటువంటి అమాయక ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి గారడీలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఈ గారడి సీమోను. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇటువంటి అబద్ధ బోధకుడి దగ్గర నుంచి మీరు బయటపడండి. సత్యం తెలుసుకోండి. ఇతని దగ్గర ఎటువంటి వరాలు లేవు. ఇతను చెప్పే అన్నీ కూడా మాయ మాటలు, ప్రవచనాలు కాదు. ఇవన్నీ కూడా మాయ మాటలు. క్రొత్త నిబంధనలో అపోస్తుల యొక్క బోధలో కానీ, తీమోతి, తీతు ఎవరైనా సరే ఇటువంటి ప్రవచనాలు ఎవరు కూడా పలకలేదు. మీరు గ్రంథాన్ని బాగా పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథము ఎప్పుడైతే సంపూర్ణముగా వ్రాయబడిందో, క్రొత్త నిబంధన గ్రంథం పరిపూర్ణముగా వచ్చిన తర్వాత ఈ యొక్క కృపావరాలు ఆగిపోయినాయి. ఇక మీదట వరాలే లేవన్నమాట. సో ఈ గారడి సీమోను అనేక మందిని, వేల మందిని, లక్షల మందిని, ఒక చదువు లేనటువంటి వ్యక్తి, ఒక ఆటో డ్రైవరు అమాయక ప్రజలను మోసం చేస్తూ అబద్ధ ప్రవచనాలు చెబుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించి వేల మందిని, లక్షల మందిని మోసం చేసి బ్రతుకుతున్న ఒక గారడి సీమోను. సత్యం తెలుసుకోండి. ఆ దుష్టుడి దగ్గర నుంచి మీరు బయటపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. అందరికీ శుభాభివందనములు.